నేను అనుకున్నట్లేండి గుడిలోని బొమ్మలాగా ఊరిలో కూర్చొని పురాణం ఉపక్రమించినాడు. అన్నయ్య ఎన్నో పద్యములు కాలేదు, ఇప్పుడే ఆరంభించినావు ఆయన ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి నా వ్యవస్థ ఏమని చెప్పదు, తైన పట్ట వేసుకొని నా వాళ్ళకి వచ్చాక పడిపోయినట్టు మీ వదిన పరమనెంట్లో సుక్కున మీరు ఎరగటము ముందుకు మంచిది కదా, నేను మనసు సరిచేసుకుని వేదిక మీదకి వస్తుంది కదా, నలిపోలేదు ఆ పాటలు మరలా నొనిగిపోయి మీ వదిన పెట్టి పైబట్ట దండమనే వేసి ఒకసేపు సాబు మీద సత్కలబడి మరలా ప్రాణమై వీధి గుమ్మలోకి వస్తే కదా. మరేమి మిత్రమా నమ్మినాచారమా కొత్త కూడా చేతకు సత్కారం వచ్చింది ఎక్కడ కోపం వచ్చింది మిత్రమా. అంతలో 2 సెకండ్లు 3 సెకండ్లు మనకి అతికి వచ్చి హరినామస్వరం చేసుకుంటూ సత్కా ఏటికాడికి వచ్చింది. కానీ ఏమి లాభం, ఏటికాడికి వచ్చాక నావాడు మాయమైనాడు. అంత గొంతు పోతుంటే అరవగా ఆ పడవవాడు ఏ కళ్ళు పాకలండి ఊడిపడి నన్ను ఏవో పడవేశాడు. కానీ దాని తల్లి కొత్త దగ్గర చూసగల బలం ఇక్కడ దెయ్యం వల్ల మళ్ళా ప్రత్యక్షమైనదయ్యా. ఇక్కడ ఇచ్చటనే అది ఎట్లేమిటి మిత్రమా, ఏమన్నా ప్రారంభంతా ఎగరమైపోయింది కదా. మిత్రమా నీ వినవలసింది ఏమీ మించిపోలేదు, ఇంకా నువ్వు నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నావు. అదిగో అది మించిపోయినందుకే నేను చేపలు పడుతున్నానయ్యా. నీవు పురుషుడు కదా, సందేహమేమి. మరి పతివ్రత ధర్మఘట్టం పట్ల ఇంత పామరమిత్రులకు ఏది వాడా నా నిమిత్తమనుకుంటున్నా ఏమి, నా భార్యకు దర్శించే నిమిత్తము అయినను ప్రపంచంలో ధర్మం ఎవరు మరొక చెప్పుడే కదా. అమ్మాయి మీ ఆయనగారు జరగబోతు రావడం అవ్వచ్చు కానీ ముందు పురాణము కానిమ్ము. దాని భావమా భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కాని, రూపవంతుడు కానిము కురూపి కాని, ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము భార్య ఎల్లవేళ భక్తితో సేవింపవలనని దీని భావమిత్రమా. ఓహో మహానుభావుడు కౌబ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు. ఇప్పుడు అది ప్రతికేసు పరగీటి పడి రకపుంటారు అతను నోటుకోలేకపోతున్నా. ఈ పద్యం వినిపిస్తున్నా మా ఇంటి దాని వరకు రేడవదు. మా ఇంటి అది ఏ పారి పంతులు 3వ పెళ్లి పెళ్ళాము కంటే కాసులు పేరు అవేమో వాడి పేరు నాకు రావు. కానీ మిత్రమా నీది నుండి కింద వరకు ఏమేమో దిగువేసుకుని నాకెళ్ళి చూపి నేను తరగల 20 మాటలు ఆ మూతి విడుపులు ఆ ముక్కు విడుపులు ఆ పైన నా కళ్ళు కుట్టుకున్నాడయ్యా. నా ముక్కు పరముక్కట నా దౌడం చెప్పుడు దౌడట, దగ్గరికి వెళ్ళినా పొడుగుకుంటాడ, మాట్లాడినా తుప్పర తప్పాలట. కొంతకాలము నడుచుతో మిత్రమా మా మొన్నేనయ్యా మిత్రమా ఇప్పుడు ఒక పురాణము వేసి నాకు దుస్తులు నేను శీఘ్రముగా కార్యస్థానంకు పోవలేదు. అయ్యో దేవుడా వద్దు వాడలేదు, భోజనాలతో చేయలేదు కాదు, అప్పుడే తొందరపడి ఆసన్నమైన మిత్రమా. మరేమి లేదు మిత్రమా, నాన్నగారు నేటి నుండి వ్యాపారం తీయ నా మీద విడిచిపెట్టి తాను విశ్రాంతి కైకుంటకు నిశ్చయించి వెంటనే కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినారు. తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తన వద్ద తెలుసుకున్నాను.